ఇది రోజు అంటే ఓకేనా? స్టార్ట్ దగ్గర కాయిన్ పెడతాం, దయ్యం పిలుస్తాం. దయ్యం పేరు సపోజ్ పూజ అనుకో, పీ దగ్గర అవుతుంది. తర్వాత ఓ దగ్గర అవుతుంది. ఇఫ్ తన బర్త్డే 26 ఆగస్ట్ అనుకో, 2 దగ్గర అవుతుంది. తర్వాత 6 దగ్గర అవుతుంది. అండ్ 1999 సంథింగ్ అలా, ఓకేనా? ఇఫ్ దయ్యంకి ఇంట్రెస్ట్ లేదనుకో స్టాప్ దగ్గర అవుతుంది. ఇఫ్ దయ్యం కోపం వచ్చిందనుకో డేంజర్ దగ్గర అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. రే, నా ఫ్రెండ్కి తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు, వాడు అడ్రస్ పెట్టిండు, అక్కడికి వెళ్దాం రా. వాడిని కూడా ఇన్వాల్వ్ చేద్దాం రా. ఎవరా రే? ఆఫీస్లో కీర్తి ఎవరు కొనుక్కోమన్నాను కనుక్కురా. మా ఆఫీస్లో అమ్మాయి రా. రమ్య, నీతో అర్జెంట్గా ఒకటి మాట్లాడాలి. ఏంటి? కీర్తి గురించి. 6 తర్వాత మన ఆఫీస్ పక్కన ఉన్న కెఫేలో కలుద్దాం. నువ్వు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే. అసలు ఈ నైట్ స్టోరీ ఏంటిది? కీర్తి ఎవరు? కీర్తి మన ఆఫీస్లో ఓల్డ్ ఎంప్లాయీ. ఆమె ఎక్కడుంది ఇప్పుడు? అదొక పెద్ద మిస్టరీ. ఆ రోజు జూలై 15 కీర్తికి నైట్ షిఫ్ట్ వేశారు. ఆ రోజు నుంచి ఆమె మిస్సింగ్. అప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పోలీస్ కేసు కూడా అయింది. ఇదేనా ఇల్లు? ఇదే అనుకుంటాను రా. వచ్చిన దయ్యాన్ని రిటర్న్ ఎట్లా పంపించాలి? వాళ్ళొచ్చిన చూడు దయ్యం, నేను ఏదో కావాలని చూడాలి. నువ్వు పోలేదనుకో మా అమ్మని పిలుస్తా. నాకు మంత్రాలు కూడా రావు, నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపో. ఇక్కడ వెళ్ళిపోయిందా? ఎన్నిసార్లు కొట్టాలరా? ఏం తింటున్నారా? యాటిట్యూడ్ రా. నీ అవ్వ నీకోసం ఎంత చేస్తే యాటిట్యూడ్ తింటున్నారా నాకు చెప్పకుండా? నాకు కూడా పెట్టరా. ఏం లేదు, ఏదో నమ్మలేనట్టు చేస్తే స్టైల్గా ఉంటుందని. ఓహో, తలుపు కొట్టి మంచి పని చేసిరు. ఎవరు కావాలి? ఇక్కడ ఎవడో దయ్యాన్ని వదిలిచేవాడు ఉన్నాడంట, వాడి పిలు. సారీ సార్, మేము అర్జెంట్లో ఉన్నాం, కొంచెం పురంజని పిలువరా? నేనే పురంజీ. సరే, లోపల రండి. చెప్పండి. అసలు ఏమైందంటే అర్థమైంది. నువ్వు ఆఫీస్కి రా. వీడేమో దయ్యంతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నువ్వు దయ్యంని పట్టుకో, మ్యాటర్ క్లోజ్. ఏదున్నా సరే సాయంత్రం 6 బిఫోరే. 6 తర్వాత అంటే నాకు దొబ్బదు. కానీ 6 PM తర్వాతనే నాకు ఆఫీస్లో ఎంట్రీ. ఏం చెప్పాలి? నాకేమో 6 తర్వాత కళ్ళు కనిపించవు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే. సరే, మీకు హిందీ వచ్చా? అయితే ఓకే. పెద్ద ఆఫీసే, వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి డబ్బులు గుంజాలి. ఇక్కడేదో శక్తి ఉంది. ఉంది ఉంది. ఎండాకాలమైన విద్యుత్ శక్తి ఉంది, కరెంట్ తీయలేదు. నేను చెప్పేది విద్యుత్ శక్తి ఉంది, చలశక్తి ఉందని కాదు, దయ్యం ఉందని. మీ ఇద్దరు మెల్లగా వెనకరండి, ఏమని ఉంటే నేను చూసుకుంటా. బ్యాన్ స్టాక్స్ వదలు.
కూర్చో. ఇటు. నేను ఎక్కడో చూసానే. ఐఎమ్ ఎవ్రీవేర్. ఐఎమ్ అనంత్. గుర్తొచ్చినావు. ఏ? సరే మీరు కమ్యూనికేట్ చేయండి, నేను ఇప్పుడే వస్తా. అమ్మా టైం 6 అయిపోతుంది, ఇంకా నాకు కళ్ళు కనిపించవే. ఇక్కడ ఏమైనా స్పిరిట్ ఉంటే మాతో కమ్యూనికేట్ చేయాలి. మేం బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కమ్యూనికేట్ పెట్టుకొని ఏం చేసావురా? దయ్యం కూడా వదలవా? పేపర్ తీసుకుని వెళ్ళిపోతాను చూడు. సరే ఏమొద్దురా, నడు పద. రే ఫస్ట్ ఈ ప్రాబ్లం నుంచి బయటికి వెళ్దాం రా, ప్లీజ్ రా. అయితే నేను చెప్పించెయ్యు. 6 అయినట్టుంది, ఏం కనిపించలేదు. కళ్ళు కనిపిస్తే ఆ దయ్యం పని చెప్తా. ఇప్పుడు ఎవరో ఇట్లా వెళ్ళిర్రు. నీ అవ్వ నువ్వెంత భయంకరంగా ఉన్నా, ఎంత భయపట్టించినా నేను భయపడా. ఎందుకంటే 6 తర్వాత నక్కలు కనిపించవు. ఇది నా ప్లస్. రే నీకు మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేస్తా సరేనా? ఏం లేవు. లెట్స్ బిగిన్. అదేరా ఇదేరా పుర్రంజయ్ నేనేరా. వాళ్ళిద్దరికి ఏం జరిగినా సంబంధం నాకు లేదురా. 6 తర్వాత కళ్ళు కనిపించవు. రా 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 రా, ఇది నాకు ప్లస్. రా 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 రా. నేను వీడికి పెద్ద బిల్డప్ ఇచ్చిన ఓజా వర్డ్ అని, కమ్యూనికేషన్ అని. నేనే కాయిన్ని మూవ్ చేస్తా. ఇన్ కేస్ స్పిరిట్ కమ్యూనికేట్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలో చేస్తా. వీడితో కొంచెం ఆడుకుందాం. నా గర్ల్ ఫ్రెండ్ పేరు పూజ. పూజ పేరు రాసుకుందాం. ఎస్ ఏ పూస్వా, పూస్వా. టోటల్గా పూస్వా. ఈ పేరు మన కంట్రీ నేమ్లో లేదే. రే ఫస్ట్ 3 లెటర్స్ నా గర్ల్ ఫ్రెండ్ పేరు, మిగతా 3 లెటర్స్ నా గర్ల్ ఫ్రెండ్ రా. రే. వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ బాటిల్ చూసినగా, వాటర్ అమ్మ వాటర్ బాటిల్ పడిపోయింది. వాళ్ళిద్దరు ఉల్లిగాలని చేసి మంత్రిచ్చిన నీళ్ళని అయ్యని ఇయ్యని ఏదో ఒకటి చెప్పి డబ్బులు సంపాదించాలి. అమ్మే బాటిల్ దొరికింది. దీనికి ఒత్తేది ఎక్కడుందో అమ్మాయి దొరికింది. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళి ఏదో ఒక బిల్డప్ ఇవ్వాలి వాళ్ళ ముందు. ఒక మంత్రం రాదు, పాట రాదు. ఏటాడు గుడ్డూరులోకి చేస్తున్నాడు. ఎక్కుదో 3 4 5 6 పక్క జరగ. అమ్మా పార్ట్ 1 పార్ట్ 2 బాటిల్ రెడీ ఉంది. చెప్పుర్రి దయ్యం ఎక్కడుందో పట్టేద్దాం. హలో హలో విశ్వ, ఎవరు? నేను మీ స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతినిరా. ఎలా ఉన్నావు? మీ అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు? నీ పెట్ డాగ్ ఎలా ఉంది? నీతో అర్జెంటుగా మాట్లాడాలిరా. చెప్పండి మేడం. ఆల్ గుడ్. పెట్ సూపర్ ఉంది. అంతా బాగుంటే కీర్తి గురించి నీకెందుకురా? అసలు మీకు కీర్తి ఎలా తెలుసు మేడం? ఏమైందిరా? మా స్కూల్ ప్రిన్సిపల్ కాల్ చేసిందిరా. చనిపోయి 3 years అవుతుందిరా. ప్రాంక్ అనుకుందామంటే కీర్తి కోసం అడుగుతుందిరా. హలో, ఎలా ఉన్నావా ప్రదీపు? ఎవరు? రామయ్య తాతన్ రా. చెప్పు తాత. కీర్తి గురించి తెలుసుకోమని విశ్వవారికి ఎందుకు చెప్తున్నావు? నువ్వు కూడా చేస్తావా? మా తాత చనిపోయాడు కదా. మా తాత అయితే హాస్పిటల్ ఎక్కడ ఉన్నా కనుక్కోవడానికి.